కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందును అని చెప్పి దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టామో చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటుంటాం. ఒక యువకుడు ఒక ధనవంతుని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు పొరపాటున ఖరీదైనటువంటి గాజు వస్తువు పగలగొట్టేశాడు. దాని విషయం యజమాని తెలుసుకోనక ముందే ఈ యువకుడు వెళ్ళి జరిగిన పొరపాటును గురించి తన యజమానికి సవినయంగా విన్నవించాడు. యజమాని ఏం చేశాడంటే దయార్ద్ర హృదయంతో క్షమించాడు. ఒక మాసం తర్వాత అలాంటిదే మరో జరగకూడనటువంటి నష్టం జరిగింది. అది యజమాని సమక్షంలోనే జరిగింది. కోపోద్రేకంలో యజమాని పనివాని మీద మండిపడ్డాడు. ఇంతకు పూర్వం కూడా ఇలాంటి నష్టాన్ని జరిగించావు. ఆ మొదటి విషయాన్ని గురించి మరి యజమాని ప్రస్తావించాడు. మనుషులు అలా చేస్తారు, కానీ దేవుడు అలా ఎప్పటికీ కూడా చేయడు. ఎన్నడూ కూడా మన పాపాలను జ్ఞాపకం చేసుకొనడు. వాటిని క్షమిస్తాడు. క్షమించుట అనగా మర్చిపోవుట. మన పాపాలన్నింటిని కూడా దేవుడు మర్చిపోవడానికి కారణం ఆయన అమూల్యమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ, హల్లెలూయా. ఆయన ప్రేమ మన పాపాలను కప్పివేస్తుంది. ప్రియులారా, గమనించాలి. దేవుని ప్రేమ మన పాపాలను కప్పివేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మన పాపాలను ఏం చేస్తాడు అని చెప్పి చాలామందికి ప్రశ్న. ఇన్ని పాపాలు చేస్తాం కదా, దేవుడు మన పాపాలను ఏం చేశాడు, అవి ప్రస్తుతం ఎక్కడున్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతూ ఉంటుంటాయి. ఇంత పాపం చేశానే, ఇంతమంది జీవితం అన్యాయం చేశానే, ఇంత మోసం చేశానే, ఇంత లంచం తీసుకున్నానే, యేసు ప్రభువు నమ్మకం ముందు నా జీవితం ఇటువంటిది అటువంటిది, కాబట్టి నేను చేసినటువంటి పాపాల సంగతి ఏంటి, ఆ పాపాలను దేవుడు ఏం చేశాడు, ప్రస్తుతం ఆ పాపాలన్నీ ఎక్కడున్నాయి, వాటి ప్రస్తుత స్థితి ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు అందరికీ కలుగుతుంటాయి కదా. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు జవాబులు తప్పకుండా ఉన్నాయి. వాటినే మరి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా వినగలరని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు మనం ఒక 7 పాయింట్లు మనం తెలుసుకుందాం. 7 పాయింట్లలో అసలు దేవుడు ఈ యొక్క పాపాల విషయంలో ఎటువంటి విషయాల్లో మరి ఈ పాపాలను ఏం చేశాడు, ఎక్కడున్నా ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఈరోజు వింటూ ఉన్నాం. మీరు చాలా జాగ్రత్తగా వింటూ ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని రాసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మన పాపాలను మన నుంచి దూరం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి దేవుడు మనం చేసినటువంటి పని ఏంటంటే దేవుడు మన పాపాలను మన నుంచి దూరం చేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరంగా చేసి ఉన్నాడు అంటూ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు గానం చేశాడు. 103వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. దావీదు ఒకే ఒక్క పాపం చేశాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక్క పాపం కోసం ఆయన దేవుని గద్దింపు పొంది పశ్చాత్తాపంతో 51వ కీర్తన రచించాడు. పశ్చాత్తాపం పొంది పాపాలను ఒప్పుకున్నటువంటి దావీదు పాపం ఏమైందో మనకి పరిశుద్ధాత్మ సహాయంతో మనం గమనించి పై విషయాన్ని దావీదు రాశాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పుకు పడమర ఎంత దూరమో దేవుడు మన అతిక్రమాలను మన పాపాలను అంత దూరం చేశాడు. ప్రియులు గమనించాలి. ఉత్తర ధ్రువం ఎంత దూరమో శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు, కానీ తూర్పు పడమరలు ఎవరు కూడా కొలత వేయలేకపోయారు. ఈ 2 ధ్రువాలు కలుసుకోవడం అసాధ్యం. వీటిని బట్టి చూస్తే దేవుడు మన పాపాలను మన నుంచి ఎంత దూరం చేశాడో మనకు చాలా అర్థమవుతుంది. యేసుక్రీస్తుని మన సొంత రక్షణగా స్వీకరించినటువంటి వారు ఖచ్చితంగా పాపాలను ఒప్పుకుంటారు. వాటిని దేవునికి సముఖంలో ఒప్పుకుని క్షమాపణ పొందుతారు. అలా ఎప్పుడైతే ఒప్పుకొని క్షమించబడి క్షమాపణ పొందారో ఆ పాపాలు ఏమయ్యాయి, మరి ఒప్పుకున్న పాపాలు ఏమయ్యాయి అని చెప్పి ప్రశ్నించుకుంటూ ఉంటారు. చాలామంది సమాధానం కోసం అన్వేషిస్తారు. ఒక దైవ సేవకురాల ద్వారా దేవుడు ఈ యొక్క విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయనకే ప్రియులు గమనించాలి. ఏం చేశాడు, మన పాపాలు ఎక్కడున్నాయి, ఇదే ప్రశ్న. నేను ఒప్పేసుకున్నాను కదా, మరి ఒప్పుకుంటే ఎక్కడికి వెళ్ళాయి పాపాలు, ఏమైపోయి అని చూసినట్లయితే మొదటిది ఏంటంటే దేవుడు మన పాపాలను మన నుంచి దూరం చేస్తాడు. ఎంత దూరం అంటే
చూసాం అది. రెండవ విషయం ఏంటంటే దేవుడు మన పాపాలను వీపు వెనక వేసుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పాపాలను వీపు వెనక వేసుకున్నాడు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి అని చెప్పి హిజ్కియా రాజు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించే విషయం చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ రోజున నా పాపాలు దేవుడు ఏం చేశాడు? వీపు వెనకాల. వింటున్నారా? వీపు వెనక తట్టు ఉన్నట్టండి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా నీవు పారవేసితివి. పెంట మీద పడేసిన వస్తువును మళ్ళీ మనం తెచ్చుకోం. డస్ట్బిన్లో పడేసినటువంటి దేన్ని కూడా మళ్ళీ తిరిగి మనం తీసుకోం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 38:17 మనం చూస్తాం. వీపు వెనక అంటే కనిపించకుండా అనేటువంటి భావం ఇక్కడ కలుగుతుందన్నమాట. ఎవరి వీపు వారికి కనిపించదు అన్నటువంటి నానుడు మనకు విదితమే. నీ వీపు నువ్వు ఎప్పుడు లైఫ్లో చూసుకోలేవు. అంటే అద్దం దగ్గరికి వెళ్తే కనిపిస్తుందేమో కానీ మన మామూలుగా చూసుకోవాలంటే మన వీపు మనకు కనిపించదు కదా. వీపు వెనక తట్టు పాపాలు దేవుడు పారవేశాడు అనగా విసిరివేశాడు అని అర్థం. ఒక బలవంతుడు ఆ గుండ్రని అంటే షార్ట్ పుట్టేస్తారు కదా, ఆ ఇనప ముద్దను 4-5 సార్లు తిప్పి విసిరితే ఎంత దూరం పోతుందో మనకు తెలుసు. అలా దూరం విసిరినటువంటి వారికి ఒక మంచి బహుమతి కూడా లభ్యమవుతుంది. ఒక బలవంతుడు విసిరితేనే అంత దూరం పోతుంది కదా. మరి సృష్టికర్త అయినటువంటి బలవంతుడైనటువంటి దేవాది దేవుడు విసిరితే ఎంత దూరం పోతుందో ఆలోచించండి ఒకసారి. ఎంత దూరం పోతుందో ఆలోచించారా ఎప్పుడైనాను? హల్లెలూయా. కాబట్టి తన పాపాల విషయం హిజ్కియాకు తెలుసు. తను ఏమి తప్పు చేశాడో హిజ్కియాకు తెలుసు. తన పాపాలన్నీ హిజ్కియాకు తెలుసు. తన జబ్బు, తన మరణావస్థ, తన పాపాలకు శిక్షగా అతను అనుభవించి ఉండొచ్చు. అయితే దేవుడు వాటిని కనిపించనంత దూరం చేశాడని చెప్పి తెలుసుకున్నాడు ఆ హిజ్కియా రాజు గారు. దేవుడు మన పాపాలను ఎంత దూరం చేశాడు అంటే మనకు కనిపించనంత దూరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత దూరం చేశాడండి? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏమైపోయినా పాలపోవాలంటే దూరం చేశాడు. ఎంత దూరం చేశాడంటే మనకు కనిపించనంత దూరం, కంటికి కనిపించినంత దూరం మన పాపాలు వీపి వెనక వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఏంటంటే దేవుడు మన పాపాలను మన నుంచి దూరం చేశాడు. నెంబర్ 2 దేవుడు మన పాపాలను వీపు వెనక వేసుకున్నాడు. నెంబర్ 3 ఏంటంటే యెషయా గ్రంథం 43:20 చదువుకుందాం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను అని యెహోవా దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు యెషయా 43:25లో. కాబట్టి ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకొనడు. దేవుడు క్షమించిన తర్వాత జ్ఞాపకం చేసుకొనడు. చాలామంది అంటారు, మీరు చేసింది మాకు గుర్తున్నదండి, క్షమించేశాము, మీరు చేసేసారు, ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు, కుటుంబాలు కలిసిపోతాయి, గొడవలన్నీ అయిపోతాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, నీవు చేసింది నాకు తెలుసు, నేను మర్చిపోలేకపోతున్నాను, నీవు చేసినటువంటిది నా జీవితంలో గుర్తుంటూ ఉంటాను, నేను నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది నువ్వు చేసిన పని, మీరు పెట్టిన బాధ అంటారు. నో నో నో, దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకొనడు, గుర్తు పెట్టుకొనడు, జ్ఞాపకం చేసుకొనడు, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేసుకోడు. యాకోబుతో వాగ్దానం చేశాడు దేవుడు. యాకోబు తన పాపాల చేత దేవుని విసిగించాడు, దోషముల చేత ఆయాసపరిచాడు. ఇన్ని చేసినటువంటి యాకోబును దేవుడు క్షమిస్తాడని చెప్పి సెలవిస్తున్నాడు. యాకోబుగా ఉంటే క్షమాపణ కలగదు, కానీ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడితేనే క్షమాపణ దొరుకుతుంది. జ్ఞాపకం చేసుకొనను అని దేవుడు సెలవిచ్చిన ఈ మాట జ్ఞానయుక్తమైనటువంటి మాట. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకునడం లేదు కాబట్టి మనం కూడా వాటిని జ్ఞాపకం చేసుకొనకూడదు. ఇది పెద్ద పొరపాటు అన్నమాట. దేవుడేమో మర్చిపోయాడు, దేవుడు జ్ఞాపకం చేసుకోరు. కానీ ఈ వాక్యం వినిచిన మీలో చాలామంది మరలా గుర్తు చేసుకుంటూనే ఉంటారు, నేను పాపనండి, నేను దోషినండి. చెప్పాలి ఇప్పుడు మీరు చేసే ప్రార్థన కరెక్టో కాదు. నేను పెరుగునండి, నేను పెంటనండి, నేను ఘోరమైన పాపనండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపవే, నేను పరిశుద్ధపరిచాను, యేసు రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేశాను, నీవు నా బిడ్డవు, నీవు నా ఇమేజ్వి, నీవు ఇప్పుడు నీతిమంతుడు, నేను నీతిమంతునిగా తీర్చితిని, నీతిమంతునిగా మార్చితిని, నా నీతి నీకు ఆపాదించబడింది, కాబట్టి ఇప్పుడు నీవు పాపివి కాదు పరిశుద్ధుడు అని చెప్పి దేవుడు చెప్తుంటే ఇది చాలా గమనించదగ్గ విషయం. అందరూ చేసేటువంటి పొరపాటు ఇది అనమాట. దేవుడు ఏమన్నాడంటే, నేను వాటిని జ్ఞాపకం చేసుకోను, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోవటం లేదు అంటూ ఉన్నాడు.
నేను నీ పాపం జ్ఞాపకం చేసుకొనను. యెషయా 43:25 మీరు చదివినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకోను, నేను మర్చిపోను అని అంటుంటే, దేవుడేమో జ్ఞాపకం చేసుకునంటే మనం గుర్తు చేసుకుంటాం ఏమని, ప్రభా నేను ఘోరమైన పాపిని, నేనెంతో దోషిని, నేనెంతో. ఆల్రెడీ దేవుడు మర్చిపోతే మళ్ళీ ఎందుకని తవ్వుకుంటారు అవన్నీ, ఎందుకని గుర్తు తెచ్చుకుంటారు అవన్నీ? అదేదో అద్భుతమైన ప్రార్థనలాగా మళ్ళీ గుర్తు తెచ్చుకుని దేవా 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 పాపిని అంటూ ఉంటుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోకూడదు. ఎలాగైతే ఆయన మర్చిపోయాడో దేవుడు మనం కూడా మర్చిపోవాలి. అంతేగాని పదే పదే పాపాలను గుర్తు తెచ్చుకొని కూలిపోకూడదు. అలా కూలిపోతుంటారు చాలామంది. ఏ నష్టం వాటిల్లా, ఏ కష్టం సంభవించినా ఇది మా పాపానికి విస్మృతి అని చెప్పి బాధపడుతుంటారు. నేను చేసిన పాపం వల్ల వచ్చింది ఇదంతా కూడా అని చెప్పి బాధపడతారు. అలా మనం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితం ఏది సంభవించినా నీ పాపం వల్లే వచ్చిందని చెప్పి దయచేసి ఎవరు కూడా బాధపడొద్దు, దాని గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నీ జీవితంలో ఏదైనా ఉద్యోగం రాకపోయినా, ఏదైనా సమస్య వచ్చి పడ్డా, ఇదిగో నా పాపం వల్లే, నేను చేసిన తప్పిదం వల్ల ఇది ఇలా జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంటారు. ఇక్కడ 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మరలా ఒక్కసారి నేను గుర్తు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు మన పాపాలను మనిషి దూరం చేశాడు. దేవుడు మన పాపాలను ఆయన వీపు వెనుక వేసుకున్నాడు. దేవుడు మన పాపాలను జ్ఞాపకము చేసుకొనడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు. నెక్స్ట్ 4వ పాయింట్ మనం చూసినట్లయితే, దేవుడు మన పాపాలను తుడిచివేశాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 42:21-22 మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపలను తుడిచివేసి ఉన్నాను. ఓహోహో, హల్లెలూయా. అమ్మ, తుడిచివేశాడు దేవుడు, నీ పాపాలను తుడిచివేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు మన పాపాలను తుడిచివేశాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అని ఇక్కడ యెహోవా దేవుడు ఇజ్రాయేలుతో ప్రమాణం చేశాడు. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తిస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. నెంబర్ 1, ఇజ్రాయేలు నీవు నా సేవకుడు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుని సేవకుడిగా ఇజ్రాయేలు ఉండడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసు కదా మీకు అందరికీ కూడాను. 2వ పాయింట్, దేవుడు ఇజ్రాయేలును మర్చిపోలేకున్నాడు. 3వ పాయింట్, నేను నిన్ను విమోచించి ఉన్నాను. 4వ పాయింట్, నీ పాపాలను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. గమనించారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ వాడబడిన పదములన్నీ కూడా మర్చిపోలేకపోయి ఉన్నాను, విమోచించి ఉన్నాను, తుడిచివేసి ఉన్నాను, ఇవన్నీ జరిగిపోయిన విషయాలు ప్రియులారా. నీ పాపమును తుడిచివేస్తాను అనలేదు దేవుడు, నీ పాపమును తుడిచివేశాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు పాపములన్నీ కూడా దేవుడు తుడుపు పెట్టాడు కాబట్టి యాకోబు క్షమించబడినటువంటి పాప లేదా మాజీ పాప? నో. యాకోబు పెనుయేలులో దేవునితో పెనుగులాడాడు. ఆ ఆధ్యాత్మికమైన పోరాటంలో యాకోబు మృతి చెంది ఇజ్రాయేలుగా జన్మించాడు. దేవుడు మన పాపాలను లెక్కిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా లెక్కించినటువంటి ఆ దేవుడే యాకోబుని క్షమించి ఇజ్రాయేలుగా మార్చాడు. మరో విధంగా చెప్పాలంటే యాకోబు పాపాలను దేవుడు లెక్కించాడు. యాకోబు క్షమించమని చెప్పి అడగగా వాటన్నిటిని తుడుపు పెట్టాడని చెప్పేసి పై విషయం ద్వారా మనకు విదితమవుతుంది. నల్లని బోర్డు మీద వ్రాయబడినటువంటి అక్షరాలు ఎలా తుడుపు పెడతామో, ఆ డస్టర్తో ఎలాగైతే తుడిచేస్తామో, అలాగే మన పాపాలు అతిక్రమలు దేవుడు తుడిచివేశాడు, పరిహరించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పాపాలను అగాధములలో పడవేశాడంటండి. గమనించాలి. 5వ పాయింట్ మనం చూసినట్లయితే, 4వ పాయింట్ దేవుడు మన పాపాలను తుడిచివేశాడు. 5వ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మన పాపాలను అగాధములో పడవేశాడంటండి. కాబట్టి ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మీకా గ్రంథం 7:19 మీరు చదువుకోవచ్చు. ఎక్కడండి? సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మన పాపాలను దేవుడు ఏం చేశాడో మరో అపూర్వమైనటువంటి ఆధ్యాత్మికమైన సత్యాన్ని దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. మన పాపాలను, మన దోషాలను సముద్రపు అగాధములలో పడవేశాడంటే తిరిగి రానటువంటి ప్రదేశానికి అవి పంపబడ్డాయి. దేవుడు తన ప్రజల పాపాలను తన కన్నుల ఎదుట నుంచి దూరం చేసి వాటిని ఇక గుర్తుంచుకోవడం చెప్పి దీని ద్వారా మనకి చాలా స్పష్టమవుతుంది. ఆయన పారవేసినటువంటి మన దోషాలను మనం కూడా జ్ఞాపకాన్ని తెచ్చుకోకుండా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు దేవుని విరోధైనటువంటి సాతానుగాడు వాటిని ఏం చేస్తాడంటే మనకు జ్ఞాపకాన్ని చేస్తాడు. ఆ విషయం మనం జాగ్రత్త వహించాలి. దేవుడు మన పాపాలను సముద్రపు అగాధములో పడవేసి
మూసివేసి ఆ సముద్రంలో ఒక బోర్డు కూడా పెట్టాడు. ఆ బోర్డుపై ఏం రాస్తుందో తెలుసా? నో ఫిషింగ్, అంటే తిరిగి వాటి కోసం గేలం వేయొద్దు. నో ఫిషింగ్ అంటే ఏంటంటే తిరిగి వాటి కోసం గేలం వేయొద్దు. సాతానుగాడు ఎన్ని అనుమానాలు కలిగించినా సరే పాపాలను గురించినటువంటి నిశ్చయత ప్రభువు మనకు అనుగ్రహించాడు. క్షమించటంలో ఆయనకు ఆయనే సాటి. హల్లెలూయా. 5వ పాయింట్, దేవుడు మన పాపాలను అగాధంలో పడవేశాడు. 6వ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మన పాపాలను సంచిలో ముద్రించాడంటండి. హల్లెలూయా. యోబు గ్రంథం 14:7 చూసినట్లయితే నా అతిక్రమం సంచిలో ముద్రించబడి ఉన్నది అని చెప్పి యోబు గ్రంథం 14:7 మనకు రాయబడింది. సంచిలో ముద్రించడం ఏంటంటే నా అతిక్రమమును సంచిలో పెట్టి మూసివేశావు అని వ్యవహారిక భాషా శైలిలో వ్రాసి ఉంది. కాబట్టి యోబు భక్తుడు తన పాపేని చెప్పుకుంటున్నాడు, దాన్ని కాదనడం లేదు. కానీ తనకు వచ్చినటువంటి రుగ్మత, తనకు కలిగినటువంటి భయంకర విపత్తుకు పాత్రుడయ్యేంత ఘోరమైనటువంటి పాపం ఏది తాను చేయలేదని చెప్పి వాపోతున్నాడు. తన పాపాలు దేవుడు క్షమించాడు, అంతేకాదు వాటిని సంచిలో మూసివేశాడు. బలవంతుడైనటువంటి దేవుడు మూసినటువంటి సంచి అది. దేవుడు మూసినటువంటి ఆ పాపాల సంచి విప్పడం మానవ సాధ్యం కాదు. భద్రపరచబడి ఉన్నటువంటి ఆ యొక్క పాపాల సంచిని భద్రపరచబడి ఉన్న మనమంతా కూడా వీటిని నేను ఎప్పుడు చేశానని చెప్పి ఒకవేళ మానవుడు బొకాయిస్తే న్యాయపీఠం దగ్గర అవి రుజువులతో సహా చూపబడతాయి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చివరగా 7వ విషయం మనం గమనించినట్లయితే దేవుడు మన పాపాలను క్షమించాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును అని భక్తులైనటువంటి యోహాను గారు తన మొదటి పత్రికలో రాశాడు. 1:9 పాప క్షమాపణ పొందినటువంటి విశ్వాసికి ఇదొక క్షమాపణ పత్రం. ఈ హామీ పత్రం మన దగ్గర ఉంది కనుక మనం భయపడనక్కర్లేదు. ఒప్పుకుంటే తనపై వచ్చినటువంటి నేరారోపణను అంగీకరించడం, మనం ఒప్పుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. పాపాన్ని క్షమించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనలా మరొకరు క్షమించలేరు. సిలువలో ఆయన చూపినటువంటి క్షమ, ప్రేమ మనం మర్చిపోలేనటువంటి మానవులందరి కోసం ఆయన తన ప్రాణాన్ని దానంగా ఇచ్చినటువంటి దేవుడు. మనం మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని పవిత్రులుగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏమైపోయి మన పాపాలు, ఎక్కడున్నాయి మన పాపాలు అనేటువంటి ఆలోచనలు, అనేటువంటి భ్రమలో మీరున్నట్లయితే ఈరోజు దేవుడు చాలా క్లారిటీగా ఇచ్చాడు. కాబట్టి నేను పాపిని అన్నట్లయితే నీ పాపాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయనేమో నేను మర్చిపోయినట్టు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయనేమో తుడిచిపెట్టేసినట్టు నువ్వు మళ్ళీ రాసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ రోజున ఆ విషయంలో దేవుడు జ్ఞానం ఇచ్చి మనందరిని నడిపించి బలపరచును గాక. ఆమేన్.